చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఇప్పుడు వారికి ఈ రెండింటిలో మీరు తేజ గారిని చూపించారు, కానీ హనుమాన్ ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఏ విధంగా చూపించబోతున్నారు? అదే సస్పెన్స్ సార్ సినిమాలో. సినిమాలో హనుమాన్ ఉంటారా ఉంటారా, ఉంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు, ఇదంతా కూడా సస్పెన్స్. అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి. ప్రశాంత్ గారు నిరంజన్ గారు, యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది మీకు తెలుసు. సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ మీరు టిల్ నో స్టిక్ అయి ఉన్నారు ఆ 12th కి. ఎందుకంటే బిఫోర్ 11th కో 10th కో పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చాయి కదా. ఎవరు ఓపెనింగ్స్ అండి? మీకండి ఓపెనింగ్స్. ఓకే ఓకే. అంటే సేమ్ డే పెద్ద సినిమా వస్తుంది కదా, అంటే 12th కి ఎందుకు స్టిక్ అయి ఉన్నారు అంటే మేము యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసామండి 12th అనే డేట్ నాకు తెలిసి. సో యాక్చువల్గా మేము 12th ఖాళీగా ఉంది అనుకునే మేము 12th అనౌన్స్ చేసాము. సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి. సో మేము తర్వాత మళ్ళీ మారడానికి కూడా అవకాశం లేదు. సో డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా పెద్ద స్టార్. సో నేను కూడా ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ డెఫినెట్గా చూస్తాను. అండ్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్, ఇష్టమైన డైరెక్టర్, నా ఫేవరెట్ హీరో.